విశాఖ జిల్లా సీతమ్మధారలో ఉద్రిక్తత నెలకొంది. ఆక్సిజన్ టవర్స్ ఎదురుగా ఉన్న చిరు వర్తకుల షాపులను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. షాపుల కూల్చివేతను స్థానికులు అడ్డుకుంటున్నారు. అధికారులకు చిరు వర్తకులకు మధ్య వాగ్వాదం నెలకొంది. వర్తకుల ఆందోళనకు స్థానికులు వైసీపీ నేతలు బాసటగా నిలిచారు. షాపుల కూల్చివేతతో సీతమ్మధార ఎంఆర్ఓ కార్యాలయం ముందు టెన్షన్ వాతావరణం నెలకొంది. కూల్చివేతలను విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు అడ్డుకున్నారు. ఆపరేషన్ లంగ్స్ పేరిట గత 3 రోజులుగా విశాఖ నగరంలో రోడ్డు ఇరువైపులా ఉన్న షాపులను అధికారులు తొలగిస్తున్నారు. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎంపై వీధి వ్యాపారులు నిప్పులు చెరుగుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు లేని సమయంలో తొలగింపులను జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ జిల్లా సీతమ్మధారలో చిరు వ్యాపారులు పొట్టకొట్టేలా షాపులు తొలగించడం దారుణమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మండిపడుతున్నారు. జీవీఎంసీ లైసెన్సులు ఉన్న షాపులను కూల్చడం ఏంటని ఆయన ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండా కూల్చడం చట్ట విరుద్ధమని వైసీపీ విమర్శించింది. వేలాది కోట్ల రూపాయల భూములను బడా బాబులది దోచిపెట్టి చిరు వ్యాపారాలపై విరుచుకుపడడం ఏంటని వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రతి నగరంలో ఫుడ్ కోర్టులు ఉంటాయని, కానీ విశాఖ అధికారులు మాత్రం అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగి పేద ప్రజల పొట్ట కొట్టుతున్నారని వైసీపీ నేత కేకే రాజు ఆరోపించారు. బాబుకు నమస్కారం, ఓట్లు వేసి గెలిపించినందుకే అందరు సుఖ సంతానంగా ఉండమని ఇచ్చాడు కదా. అక్కడే 10 కాలం సుఖ సంతానంగా బతికిని మేమందరం ఎలా పోయినా పర్వాలేదు. ఒక అన్న నాయం లేదా, పేదరాలు లేదా, దిక్కు మొక్కు లేదు. దాన్ని ఇలా దాన్ని రోడ్డులో పడారు సార్. ఎక్కడ ఉండమంటాం? ఎక్కడి నుంచో వలసలు వచ్చి బ్రతుకుతున్నాం రా. ఏంటి మీ ప్రభుత్వం సరిలేక అక్కడి నుంచి వచ్చేసాం. మీ ప్రభుత్వం సరిలేక ఇక్కడికి వచ్చేసాం. మా జగనన్న రావాలి, మాకు మళ్ళీ మాకు న్యాయం జరుగుతుంది. గెలిపించడానికి మాకు ఓటు నిండా పెట్టారు. చంద్రబాబు నాయుడు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎప్పుడు పోతావు, శబ్దం నా వాక్యం నీకు తగులుతుంది. సంవత్సరం తిరిగి పోతారు. నీకు 70 సంవత్సరాలు వచ్చినట్టు కాదు, అంత అనుభవంతో నువ్వు పదవి వేయాలి. అంతేగా నీళ్ళు పేద ప్రజల మీద కొడుకులు కొట్టేసి 35 సంవత్సరాలు బట్టి ఉన్న వాళ్ళ మీద కొడతావు. నీకు ఓపెన్ ఇష్టం నువ్వు షూటింగ్ చేసుకురా. స్వయం శక్తితో స్వయం ఉపాధి కోసం కాయ కష్టం చేసుకుని రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వేలాది కుటుంబాలు ఈ నగరంలో ఉన్నాయి. ఈ వేలాది కుటుంబాలకి గత ప్రభుత్వ హయాంలో ఆకర్ష్ జోన్స్ గా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జీవీఎంసీ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇచ్చి ఆకర్ష్ జోన్ ప్రకారం కూడా నెంబర్స్ ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర నుంచి పన్నులు కట్టించుకుని వాళ్ళ వ్యాపారాన్ని చేసుకొనిచ్చే పరిస్థితులు మనం చూసాం. ప్రజాప్రతినిధుల అసెంబ్లీ ఒకవైపు జరుగుతుంది. 16వ తారీఖున అడ్డదారిలో మేయర్ అయినటువంటి మేయర్ గారు కార్పొరేటర్లందరినీ కూడా తీసుకుని స్టడీ టూర్ అని చెప్పి ఈ నగర అభివృద్ధి కోసం అని ఇంకోటని స్టడీ టూర్ చెప్పని రాజస్థాన్ వెళ్తాం. అంటే స్థానిక ఎమ్మెల్యేలు గానీ, కార్పొరేటర్లు గానీ, మేయర్ గానీ, కొంతమంది సంబంధిత అధికారులు గానీ అందుబాటులో లేకుండా నాటకీయంగా ఈ స్వయం ఉపాధి కోసం పట్టుకుట్టు కోసం బతికే వాళ్ళపై ఒక విధ్వంసమైన దాడి చేయడం జరిగింది. మీకు నోటీస్ ఎన్క్రోచ్మెంట్ కూడా ఎవరో ఇప్పుడు మాట్లాడడం ఒక ఏసీపీతో, అతను అన్నం తింటున్నాడో, మానవత్వం ఉందో, లేకపోతే మనిషో రాక్షసులు కూడా తెలియట్లేదు కొంతమంది. విశాఖపట్నం అన్నా, ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనుషులు అన్నా మేము ఏం చేసినా పడుంటారు. మేము వెట్టిసాగి వీళ్ళు ఏంటంటే బానిసలు. మేము నియంతృత్వంతో వ్యవహరిస్తాం. విశాఖపట్నంలో ఉన్న ప్రభుత్వ భూములు, ప్రజల ఆస్తులన్నీ కూడా పప్పు బెల్లాల్లో కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తాం, ఫ్రీగా దారిదత్తం చేస్తాం. వీళ్ళ ఆస్తులన్నింటినీ కూడా కొల్లగొడతాం. అయినా ఏమీ చేయలేరు వీళ్ళు. ఇక్కడ ఉన్న భూముల్ని, వేలాది కోట్ల రూపాయల భూముల్ని కార్పొరేట్ సంస్థలకి అప్పనంగా అప్పచెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పేద ప్రజల మీద పడ్డారు. పేద ప్రజల మీద పడి రోజు కాయ కష్టం చేసుకునే వాళ్ళ మీద దౌర్జన్యకాండ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. మేము కూడా వ్యతిరేకం. ఎక్కడైనా దురాక్రమణలు జరిగినా, ఆక్రమణలు జరిగినా, అసంఘ కార్యక్రమాలు జరిగినా వాటిని కూడా మేము కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తాం. రైట్. ఇక విశాఖ జిల్లాలో చిరు వ్యాపారుల షాప్స్ కూల్చివేతకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, విశాఖపట్నంలో అయితే గత 3 రోజులుగా ఆపరేషన్ లాంచ్ అంటే హైదరాబాద్ లో ఏ విధంగా హైడ్రా తరహాలో విశాఖ నగరంలో కూడా ఎక్కడికక్కడ జీవీఎంసీ అధికారులు అయితే రోడ్డుకి ఇరువైపులు ఉన్న భవనాలు యొక్క
వర్తకుల యొక్క వ్యాపారం చేసుకునే చిన్న చిన్న షాపులతో పాటు అలానే రోడ్డుకి ఆనుకుని ఏవైతే ఫుట్పాత్ల పైన ఆక్రమణలు జరిగాయో వాటి అన్నింటినీ కూడా తొలగిస్తున్న పరిస్థితి ఉంది. మొట్టమొదటి రోజు అయితే 542 షాపులను అయితే కూల్చివేశారు విశాఖ నగరం మొత్తంలో. అదే విధంగా అది పూర్తి స్థాయిలో ఈ రోజు సీతమ్మధార ప్రాంతంలో ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ప్రాంతంలో ఏదైతే ఇక్కడ లైసెన్స్ తీసుకొని అక్కడ ఎప్పటి నుండో కూడా గత 20 సంవత్సరాలుగా కూడా వాళ్ళంతా వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఉంది. వీళ్ళంతా కూడా చిన్న చిన్న టీ షాపులు అలానే టిఫిన్ సెంటర్లు చికెన్ షాపులు అయితే రన్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఎటువంటి ముందస్తుగా వాళ్ళకి ఎటువంటి విషయాలు తెలియజేయకుండా అయితే ఒక్కసారిగా ఇక్కడికి జేసీబీతో పాటు అలానే బుల్డోజర్స్ తో పాటు ఈ ప్రాంతానికి చేరుకొని జీవీఎంసీ అధికారులు మొత్తం కూడా వాటిని కొల్లదోసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు ఎవరు కూడా ప్రజాప్రతినిధులు కానీ పెద్ద అధికారులు ఎవరు కూడా స్థానికంగా కమిషనర్ తో పాటు టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ప్రస్తుతం విశాఖ నగరంలో ఎవరూ లేని పరిస్థితుల్లో ఈ యొక్క ఇటువంటి చర్యలు చేయడంతో అయితే స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు అలానే చిరు వర్తకులు కూడా తీవ్రంగా అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యొక్క సంఘటన పైన అయితే వైసీపీ అయితే తీవ్ర స్థాయిలో పోరాటం చేయడానికి అయితే సిద్ధమైతే ఉన్నామన్న విషయాన్ని అయితే ఈ రోజు ఆ కూల్చివేతలను అడ్డుకోవడానికి అయితే నార్త్ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పనిచేస్తూ అలానే విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కూడా ఆ ప్రాంతం చేరుకొని వాటిని అయితే వెంటనే అడ్డుకోవాల్సిన పరిస్థితి ఉందనే విషయాన్ని ముందుగా వాళ్ళకి నోటీసులు జారీ చేయాలి. నోటీసులు జారీ చేసిన తర్వాత ఆ లోపల ఉన్న సామాన్లన్నింటినీ పక్కకు తీసుకుని అవకాశాన్ని కల్పించాలని అయితే కేకే రాజు అయితే పూర్తి స్థాయిలో అయితే అధికారులపై అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా కూటమి నాయకులు అగ్ర నాయకులు సీఎం డిప్యూటీ సీఎం పైన కూడా అక్కడ చిరువర్తకులు ఎవరైతే వ్యాపారులు ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి కొన్ని దోషణలు కూడా చేస్తూ వాళ్ళపైన అయితే యాంటీగా స్లోగన్స్ ఇస్తున్న పరిస్థితి ఉంది. ఆపరేషన్ లంచ్ పేరిట గత 3 రోజులుగా ఇలా చేయడం పైన అయితే ఇలా సంఘాలు సైతం కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రేపు సోమవారం అయితే జీవీఎంసీ కార్యాలయం ముట్టడికి కూడా పిలుపునిస్తున్నామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా అయితే అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా ఇప్పుడు ఎవరైతే కూటమిలో అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలకు కూడా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం లేకుండానే ఇటువంటి కూల్చివేతలు జరుగుతున్నాయని దీనిపైన కమిషనర్ ఒంటెత్తి పోకడి వెళ్లడాన్ని అయితే పూర్తిగా ఖండిస్తున్నామన్న విషయాన్ని కూడా స్థానికంగా వంశీకృష్ణ యాదవ్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ కూడా దీన్ని ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిత్యంగా ఇటువంటి ఘటనలు చేయడంతో కూటమి ప్రభుత్వం బడాబాబులకి కోట్లాది రూపాయలైన విలువైన భూములన్నింటినీ కట్టబెట్టి చిన్న వ్యాపారాలు చేసుకొని పట్టుకోటికి బతికే వాళ్ళనైతే ఇబ్బందులు గురి చేస్తున్న విషయాన్ని అయితే స్థానికంగా ఉన్న ప్రజలతో పాటు అలానే ప్రజా సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నైతే ఉంది. ఇప్పటికైనా వాళ్ళకి నోటీసులు జారీ చేసి కొంత ప్రత్యామ్నాయంగా వేరే చోట్ల వాళ్ళకి అవకాశాన్ని కల్పించి అప్పుడు ఈ యొక్క షాపులను కూల్చివేసి అభివృద్ధి ఏమైనా చేస్తారంటే అభివృద్ధి చేసే ప్రాంతం కూడా కాదు. ఎందుకంటే అదంతా కూడా ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా. ఆ యొక్క లాడ్జ్ పెద్దగా ఉన్న రోడ్ అంతా ఉంది. అయినా ఆ ప్రాంతంలో కూడా ఇటువంటి ఏర్పాట్లు చేయడాన్ని యొక్క షాపులు కూల్చివేయడాన్ని అయితే వీళ్ళంతా కూడా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యం కారణంగా ఒక దారుణం వెలుగులోకి వచ్చింది. ఆసుపత్రి మార్చురీలో ఫ్రీజర్ పనిచేయకపోవడంతో మృతదేహం కూలిపోయింది. నిన్న శంకరపట్నం మండలం కొత్తగట్టులో గుండెపోటుతో రోడ్డుపై కుప్పకూలిన ఒక లారీ డ్రైవర్ను పోలీసులు హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతను ఉత్తరప్రదేశ్ కు చెందిన కుల్దీప్ సింగ్ గా గుర్తించారు. మృతుడి బంధువులు ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని చూసి షాక్ గురయ్యారు. ఫ్రీజర్ పనిచేయకపోవడం వల్ల కుల్దీప్ సింగ్ మృతదేహం కుళ్లిపోయింది. దీంతో ఆగ్రహానికి గురైన బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్రీజర్ టెంపరేచర్ సరిగ్గానే చూపిస్తున్నప్పటికీ అది పనిచేయడం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ నారాయణ రెడ్డి తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ నిర్లక్ష్యంపై ప్రజల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. बाद हम लोग वहाँ से चले, सुबह यहाँ पर आए 6 बजे हॉस्पिटल में। हमने बॉडी को देखा, बॉडी डिकम्पोज हो रहा था। तो हमने दोबारा इनसे बोला हॉस्पिटल स्टाफ से कि इसको सही तरीके से इसमें फ्रीज़र ऑन करो। तो उन्होंने मेरे सामने फ्रीज़र को ऑन किया। फिर मैं चला गया लीगल प्रोसीडिंग करने के लिए थाना केशवपट्टनम पे। उसके बाद मैं 6 घंटे बाद आया लौट के, तो पूरी बॉडी डिकम्पोज हो गई है। इतनी बुरी कंडीशन है
कि कोई इंसान देख नहीं सकता है उनको। क्या ये अच्छी बात है बताइए? किसी के इंसान के मरने के बाद इस तरीके की अमानवीय हरकत, ये टोटल नेग्लिजेंस है हॉस्पिटल अथॉरिटी की, और मैं चाहता हूँ लीगल एक्शन इनके खिलाफ हो। आपको मैं वीडियो भी दिखा सकता हूँ। पूरी बॉडी इन्होंने मेरे पापा की ख़राब कर दी है। इन्होंने मेरा ट्रस्ट, मैंने इन पर ट्रस्ट किया, मैंने इनसे कहा कि आप अच्छे से बॉडी को रखना है आपको फ्रीज़र में, मगर इन्होंने बिल्कुल नहीं रखी। पूरी नेग्लिजेंस करी है इस पूरे केस में। अब बताइए मैं कैसे लेके जाऊं घर पे? इनको पहचानने में नहीं आ रहे हैं। హైదరాబాద్ లో ఫ్రీజర్ పనిచేయక కుళ్లిపోయిన శవానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, దీపికా, హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చిలో ఫ్రిజర్ లేకపోవడంతో కూడా ఒక శవం అయితే కుళ్ళిపోయిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. నిన్న శంకరాపట్నంలోని కొత్తగట్టులో లారీ డ్రైవర్ గుండెపోటు తోటి కుప్పకూరడం జరిగింది. అనంతరం ఆ మృతదేహాన్ని ఒకవైపు శంకరాపట్నం సంబంధించిన అక్కడి నుంచి తరలించి మార్చురీకి అయితే తరలించడం జరిగింది. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో, హుజరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకుంటే మార్చిలో ఫ్రీజర్ ఖరాబ్ అయిన కోణంలో మాత్రం అది నిన్నటి నుంచి ఇప్పటి వరకు డెడ్ బాడీని అందులోనే ఉంచడం తోటి అది మొత్తం కుళ్ళిపోయిన దశకు రావడంతో వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే అతను ఇక్కడి వాడు కాదు కాబట్టి వేరే ఇతర రాష్ట్రానికి చెందినవాడు కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు రావడానికి ఈ రోజు మధ్యాహ్నం పట్టింది. ఆ ఉత్తరప్రదేశ్ నుంచి ఇక్కడి వరకు రావడానికి. దాంతో ఈ బాడీ అనేది ఆ ఫ్రీజర్ లేకపోవడంతో మొత్తం కుళ్ళిపోయిన పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ఫాదర్ అంత మంచిగా ఉండే బాడీ ఇప్పుడు ఈ కుళ్ళిపోయిన బాడీ తోటి మేము ఎలా తీసుకువెళ్ళమంటారు? మేము అక్కడ కుటుంబ సభ్యులకు మా డాడీ ముఖాన్ని మేము ఎట్లా చూపించమంటారు? ఇంత పెద్ద ఆసుపత్రి ఉంది, ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా రిజర్వ్ లేకపోవడంతో బాడీని మొత్తం కుళ్ళబట్టి అక్కడ పడవేశారు. నేను కంపల్సరీ దీనిపైన లీగల్ గా వెళ్ళడానికి కంపల్సరీ వెళ్తాను, లీగల్ గా వెళ్లి ఆసుపత్రి పైన చర్యలు తీసుకునే విధంగా కూడా నేను పోతానని అతని కొడుకు కూడా, కుమారుడు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రి హుజరాబాద్ ఆ ఏరియా అంతా కూడా అక్కడనే ఎవరైనా చనిపోయినట్టయితే పోస్ట్ మార్టం తరలించే విధంగా అక్కడికి తీసుకెళ్తారు. కానీ ఒక రోజు, అంటే వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టి ఒక రోజు ఉంచారు, కానీ అక్కడ ఫిజర్ పనిచేయకపోవడం ఇంకా చాలా సమస్యలు ఆ హుజరాబాద్ సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాయి. కానీ ఎవరు కూడా దాని మీద పట్టించుకునే నాగుడం లేకుండా వస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎందుకంటే ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఎటువంటి జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు జిల్లా యంత్రాంగం అయితే దానిపైన ఎటువంటి దృష్టి సారించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే మనం ఏదైనా బట్టి చూసుకోవచ్చు, ఒక బాడీని వాళ్ళు డిఫెన్స్ లో ఉంచినట్టయితే వాళ్ళు వచ్చి వాళ్ళ ముఖాన్ని, ఆ చనిపోయిన అతని ముఖాన్ని చూసి ఆ లాస్ట్ ముఖంగా చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ మొత్తం కులిపోవడంతో ఆ ముఖం కూడా లేకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందికరంగా మారిన పరిస్థితుల మాత్రం అతని కుమారుడు అయితే కంపల్సరీ దీనిపైన లీగల్ గా వెళ్తాను కంపల్సరీ, ఎందుకంటే మాకు లాస్ట్ చివరి చూపు కూడా జరగకుండా చేశారనే కోణంలో మాత్రం ఆ కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, R&R ఎండీ డైరెక్టర్ గా ప్రశాంతి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల ఐజీగా అంబేద్కర్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్ గా భార్గవ్ తేజ, కృష్ణా జిల్లా జేసీగా నవీన్ ను ప్రభుత్వం నియమించింది. నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం, ఎస్ఈసి కార్యదర్శిగా మల్లికార్జున్ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఐఏఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. రాష్ట్రంలో 9 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, R&R డైరెక్టర్గా ప్రశాంతి, స్టాంప్స్ రిజిస్ట్రేషన్ల ఐజీగా అంబేద్కర్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా చామకూరి శ్రీధర్, పట్టణాభివృద్ధి శాఖ అదనపు కమిషనర్గా భార్గవ్ తేజ, కృష్ణా జిల్లా జేసీగా నవీన్ ను ప్రభుత్వం నియమించింది. నెల్లూరు జిల్లా జేసీగా వెంకటేశ్వర్లు, ఖాదీ గ్రామీణ పరిశ్రమల సీఈఓగా కట్టా సింహాచలం, ఎస్ఈసి కార్యదర్శిగా మల్లికార్జున్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ఏపీలో ఐఏఎస్ అధికారులు కూడా మూడోసారి బదిలీ జరిగాయి. ఈ మూడోసారి బదిలీలో భాగంగానే ఏపీలో ఐఏఎస్ అధికారులు నాగలక్ష్మి, గుంటూరు జిల్లా కలెక్టర్ గా ఉన్న నాగలక్ష్మిని ఏపీ జెన్కో ఎండీగా బదిలీ చేశారు. అట్లాగే ప్రశాంత్ ఐఏఎస్ కూడా డైరెక్టర్ రీసెటిల్మెంట్ ఆఫ్ సర్వే కూడా డైరెక్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ ఇది CCLA లో కూడా ఉంటుంది. బిఆర్ అంబేద్కర్ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, అంటే ఈ మొన్న గతంలో కూడా చంద్రబాబు గారు ఈ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కి ఇన్ఛార్జ్ గానే వచ్చారు. అయితే ఇప్పుడు ఫుల్ ఛార్జ్ గా కూడా అంబేద్కర్ ని కూడా బదిలీ చేయడం కూడా జరిగింది. శ్రీధర్ డైరెక్టర్ ఎక్సైజ్ అండ్ ప్రొబేషన్ కి బదిలీ చేశారు. అలాగే అమిలినేని భార్గవ్ తేజ CRDA అదనపు కమిషనర్ గా బదిలీ చేయడం కూడా జరిగింది. CRDA అదనపు కమిషనర్ కూడా ఒక యంగ్ కుర్రాడు కావాలని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో ఏపీ సీఎం చేస్తున్నారు. అయితే CRDAని మరింత బలోపేతం చేయాలని, అట్లాగే కొత్తగా అంటే రాజధాని ఏర్పడినటి నుంచి కూడా పూర్తిగా పనులన్నీ కూడా CRDA ఆధ్వర్యంలో జరిగితే దీనికి ఒక కమిషనర్ తో పాటుగా మరొక అదనపు కమిషనర్ కూడా బదిలీ చేశారు. అట్లా మల్లవరపు నవీన్ ను జేసీ కృష్ణా జిల్లాకు బదిలీ చేయడం కూడా జరిగింది. కట్టా సింహాచలం CEO కాలేజ్ విజయ్ బోర్డుగా కూడా నియమించారు. మొగిలి వెంకటేశ్వర్లను కూడా జేసీ నెల్లూరుకి కూడా నియమించారు. అట్లాగే మల్లికార్జున ఏపీ స్టేట్ ఎలక్షన్ సెక్రటరీకి కూడా నియమించారు. వీరందరినీ కూడా రేపు సోమవారం నుంచి కూడా పూర్తి ఛార్జ్ తీసుకుని ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీప్తా. రైట్ వాసు, థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా మాచర్లలో ప్రజావేదిక బహిరంగ సభ నిర్వహించారు. రౌడీయిజం, నేరాలు, ఘోరాలు చేస్తే చూస్తూ ఊరుకోనని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. చెత్తను క్లీన్ చేస్తాం, చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తామన్నారు. ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదు, చాలా అరాచకాలు జరిగాయన్నారు. నాలాంటి నాయకుడే మాచర్లకు రాలని పరిస్థితి ఉండదన్నారు. ఇప్పుడు ఎవరైనా ఇక్కడికి స్వేచ్ఛగా వచ్చే పరిస్థితి చూస్తున్నామన్నారు. రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాం, ఇప్పుడు పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై దాడులు చేయొద్దని హెచ్చరిస్తున్నామన్నారు. ఈ రోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. అందరూ కూడా మీ ముఖాల్లో ఆనందం కనపడిస్తా ఉంది. ఈ ఆనందం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను. నిలబెట్టే బాధ్యత మాచర్ల ప్రజానీకం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 84 నుంచి చూస్తున్నాను. ఆ రోజు ఎక్కడో రాజీవ్ గాంధీని హత్య చేస్తే మాచర్లలో ఉండే రౌడీలు, ముఠా నాయకులు ఇక్కడ ప్రజల ఆస్తుల్ని విధ్వంసం చేశారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ మాచర్లలో ఇటీవల కాలంలో ప్రజాస్వామ్యం లేదు, ఎన్నికలు లేవు. వీళ్ళు ఎట్ట తయారంటే చరిత్రలో కొంతమంది డిక్టేటర్లు ఉంటారు. వారికి ఏ గతి అయిందో ఇక్కడ కూడా మీ ప్రవర్తన మార్చుకోకపోతే మిమ్మల్ని ప్రజాస్వామ్యం క్షమించదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. నేను రావాలంటే మా ఇంటికి ఆ రోజు తాళ్లు కట్టి రానియకుండా చేశారు. ఆ రోజే చెప్పా, నా ఇంటికి తాళ్లు కట్టారు గాని మీ మెడకు ఉరి తాళ్లు వేసుకున్నారు, జాగ్రత్తగా ఉండమని అప్పుడే చెప్పాను. అందుకే నేను చెప్తున్నా, రాయలసీమలో ముఠాలు లేకుండా చేశాను. ఈ రోజు చెప్తున్నా, పల్నాడులో కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. రౌడీజం చేసి, నేరాలు ఘోరాలు చేసి, నేను 14లో ముఖ్యమంత్రి కాదు, 95లో ముఖ్యమంత్రిని. ఆ విషయమే చాలా సందర్భాల్లో చెప్పాను.
మనసుల్లో మొత్తం చెత్తుండే వ్యక్తులను కూడా పూర్తిగా కడిగేసే తప్ప ప్రక్షాళన చేసే తప్ప ఈ మాచర్ల బాగుపడదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను వస్తానే చెత్త మీద పన్ను తీసేసి 85 లక్షల మెట్రిక్ టన్నులు పూర్తిగా క్లీన్ చేసే బాధ్యత నేను తీసుకున్నాను. చెత్తను నేను క్లీన్ చేశానంటే చెత్త రాజకీయాలను కూడా క్లీన్ చేస్తానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మాచర్లకు స్వతంత్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ ఆధ్వర్యంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిర్వహిస్తున్న బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ బ్రోచర్ పోస్టర్లను రాష్ట్ర రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళారూపాలు, ప్రజాప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై వీడియోలను రూపొందించి యువ కళాకారులు తమలోని సృజనాత్మకతను ప్రపంచానికి చాటే ఈ మహత్తర అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. షార్ట్ ఫిల్మ్స్ నిడివి 3 నిమిషాలకు, పాటల వ్యవధి 5 నిమిషాలకు మించి ఉండకూడదని ప్రభుత్వ వర్గాలు తెలిపారు. పోటీలో ఎంపికైన థీమ్స్ కు ప్రథమ బహుమతి కింద 3 లక్షల రూపాయలు, ద్వితీయ బహుమతికి 2 లక్షల రూపాయలు, తృతీయ బహుమతి కింద 1 లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినోత్సవాల సందర్భంగా అల్వాల్ సర్కిల్లోని బీజేపీ నేతలు రక్తదానం, ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కానాజీగూడ భారతీయ జనతా పార్టీ వెంకటపురం 135 డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎంపీ ఈటెల రాజేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా పక్షంలో భాగంగా రోజుకొక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వెంకటపురం 135 డివిజన్ బీజేపీ ప్రెసిడెంట్ శ్రీధర్ రెడ్డి తెలిపారు. అనంతపురం నగరాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. 3వ శనివారం సందర్భంగా నగరంలోని సూర్యనగర్ రోడ్లో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ భవానీ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు వెంకట శివుడు యాదవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. డివైడర్ల మధ్యలో మొక్కలు నాటారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని అధికారులు ప్రజలతో ఎమ్మెల్యే ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు సహకరిస్తేనే నగర పరిశుభ్రత సాధ్యమవుతుందన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మన ఊరిని మనమే బాగు చేసుకున్నామనే నినాదంతో ముందుకు సాగుతామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నరసరావుపేటని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడానికి రోడ్లను క్లీన్ చేస్తూ డ్రైనేజీ కాలువల మురికిని తొలగిస్తూ ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజాప్రతినిధులతో అధికారులు తెలిపారు. చంద్రబాబు మాచర్ల ప్రోగ్రాం కి వెళ్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్యే స్వాగతం పలికారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మోటార్ బైక్లను దొంగతనం చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగను అరెస్ట్ చేసి 10 లక్షల విలువ చేసి 10 మోటార్ బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు పోలీసులు తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలం బద్వేల్ రోడ్డులో పోలేరమ్మ గుడి సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా పారిపోతున్న రాజేష్ గణేష్ ను అదుపులోకి తీసుకుని విచారించగా అంతర్రాష్ట్ర దొంగగా తేలినట్లు పోలీసులు తెలిపారు. అంతర్రాష్ట్ర దొంగను పట్టుకోవడంలో ముఖ్య పాత్ర పోషించిన కానిస్టేబుల్ మధుసూదన్ రెడ్డి, హుస్సేనయ్య, బ్రహ్మేంద్రను మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. రంగారెడ్డి జిల్లా కడ్తల్ మండలం చరికొండ గ్రామంలో ఊరి నిండా కన్నె అనే నినాదంలో గ్రామ యువత 25 సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడాన్ని స్థానిక పోలీసులు అభినందించారు. ప్రతి గ్రామంలో యువత విద్యావంతులు మేధావుల్లా ఆలోచించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని శంషాబాద్ డీసీపీ రాజేష్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు చోరీలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. సరికొండ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుని సమీప గ్రామాల్లోని ప్రజలంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న యువతను పోలీసులు అభినందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని కంచికచర్ల గ్రామంలో అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేపట్టడంతో సిఆర్డీఏ అధికారులు కొరడా జూలిపించారు. అమరావతికి కూతవేట దూరంలో ఉన్న కంచికచర్ల గ్రామంలో సర్వే నంబర్ 353/2 2.5 సెంట్ల వ్యవసాయ భూమిలో కొంతమంది రియల్ ఎస్టేట్ నిర్వాహకులు గ్రామ పంచాయతీకి నాలా పన్ను చెల్లించకుండా సిఆర్డీఏ అనుమతులు లేకుండా వెంచర్ నిర్మాణం చేపట్టారు. సమాచారం తెలుసుకున్న సిఆర్డీఏ అధికారులు వెంచర్ వద్దకు చేరుకుని జేసీబీ మిషన్లతో వెంచర్ల ధ్వంసం చేసి 50 ఫ్లాట్లలో సరిహద్దు రాళ్లను తొలగించారు. వెంచర్ నిర్వాహకులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.